హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకుందామో చూద్దాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం లైనింగ్ మెయిన్ పీస్కు జాయిన్ చేసాం కదా, ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం భుజం మధ్యలో నుంచి 2.5 ఇంచుల పొడవుతో ఒక మార్కింగ్ అనేది వేసుకుందాము. ఇప్పుడు ఉక్స్ పట్టి దగ్గర మార్కింగ్ కోసం మనము మధ్యలోకి 2.5 ఇంచులకు మార్క్ చేసుకుందాము. సంక సైడ్ కూడా మనకు 3.5 ఇంచులతోని మార్క్ చేసుకుందాము. మనం కింది డాట్ కోసం మార్కింగ్ నుంచి ఇక్కడ 1 ఇంచ్, అటు సైడ్ 1 ఇంచు మార్క్ చేసి కుట్టుకుందాము. చూడండి, ఇప్పుడు అలా కుట్టుకున్న తర్వాత ఒక ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి, లేదంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం పైనికి వచ్చిన విధంగా ఉంటుంది. మార్క్ చేసుకున్న విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, మనకు డాట్స్ అనేవి ఏ విధంగా వచ్చాయో రౌండ్ షేప్లో. ఈ విధంగా మనం 2 వైపులా డాట్స్ కుట్టుకున్న తర్వాత క్రాస్ బెల్ట్లు అనేది ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, మనం కట్ చేసుకున్న లైనింగ్ వచ్చేసి కింది వైపున ఉండాలి. మెయిన్ పీస్ వచ్చేసి మనకు కింది వైపున సీదా పెట్టుకొని పై వైపున ఉల్టా కనిపించే విధంగా పెట్టుకోవాలి. దాని మీదే మనకు క్రాస్ బెల్ట్లు గట్టిగా ఉండడానికి ఇంకో పీస్ అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోవాలండి, స్టిఫ్గా నీట్గా కనిపించడానికి. ఇలా కుట్టుకున్న తర్వాత మెయిన్ పీస్ని కూడా కుట్టుకోవాలండి. 2 పీసులు ఉంటాయి కదా, అటు ఇటు పక్కకు జరగకుండా మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మనం లైనింగ్కి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలండి. చూడండి, వీడియోలో చూపించుకున్న విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనకు క్రాస్ బెల్ట్లు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాము. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనం ఫ్రంట్ పార్ట్కు మెయిన్ పీస్ వచ్చేటట్టు ఈ విధంగా క్రాస్ బెల్ట్ అనేది పెట్టుకొని కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనము కింది నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనం కుట్టు అనేది వేసుకుంటాము. అలా అయితేనే మనకు స్టిచ్చెస్ అనేవి బయటికి కనిపించకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా కుట్టిన తర్వాత మనము క్లాత్ అయితే మొత్తం తీయాలండి. చూడండి, ఈ విధంగా మనము 2 పార్ట్లు అయితే కుట్టేసుకోవాలి క్రాస్ బెల్ట్లు. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకుందాము. ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవడానికి ఇప్పుడు నేనైతే నెక్ పీస్ ఉంటుంది కదా, నెక్ పీస్ అనేది తీసుకున్నాను. అందులో మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి 2 వచ్చేస్తాయి. మీ దగ్గర క్లాత్ ఉంటే ఉక్స్ పట్టి కాజా పట్టే వేసుకోండి. ఇప్పుడు నేను కాజా పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్కి ఈ విధంగా జాయింట్ అనేది వేసుకొని మనం కుట్టుకుందాము. ఈ విధంగా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం కట్ చేసుకుందాము. కాజా పట్టి కుట్టేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ అనేది ఉల్టా ఈ విధంగా లైనింగ్ సైడ్ కుట్టుకోవాలండి. అలా అయితేనే మనకు కాజా పట్టి అనేది నీట్గా వస్తుంది. అలా కుట్టిన తర్వాత ఒక ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి. మనకు ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పుడు నీట్గా ఉంటుంది. అలా కుట్టిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం
కుట్టుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇలా కుట్టుకున్న తర్వాత పక్కనే ఇంకో కుట్టు అనేది వేసుకోవాలండి. చూడండి మనకు కాజా పట్టీ అయితే కుట్టేసుకున్నాము. ఇప్పుడు ఉక్స్ పట్టీ అనేది కుట్టుకుందాము. ఉక్స్ పట్టీ పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఈ విధంగా బ్లౌజ్ మెయిన్ సీదా వైపు ఉంచి ఉక్స్ పట్టీ అయితే కుట్టుకోవాలి. ఒక సైడ్ కుట్టుకొని మళ్ళీ దాని పైనుంచే కుట్టు అనేది వేసుకోవాలి. విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ లోపల సైడు ఉక్స్ పట్టీ అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ బెల్టులు మంచిగా నీట్గా కుట్లు కనిపించకుండా కుట్టుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.